హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన వ్లాగ్ సివిల్ ఐడి అయిపోతే మనం ఎక్కడికి వెళ్లి తీసుకోవాలి అన్నది మన వ్లాగ్. ఈ రోజు రీసెంట్లీ నాకైతే ఇంకా నా అకామా అయితే అయిపోయింది. 1 మంత్ బ్యాక్ అయితే మా కఫీల్ వచ్చేసి అకామా అయితే కొట్టినాడు. దాని తర్వాత నా కువైట్ మొబైల్ ఐడిలో వచ్చేసి నేనైతే అప్డేట్ అయితే పెట్టుకున్నాను. అప్డేట్ చేసుకున్న తర్వాత మాకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేమైతే ఒక మిషన్ లో వెళ్ళేసి మనం వచ్చేసి మన పాత సివిల్ ఐడి వేసేసి మనం కొత్త సివిల్ ఐడి అయితే మాత్రం తీసుకోవచ్చు అక్కడికి వెళ్లి. అందుకోసమే నేనైతే మా కఫీల్ కి అయితే కాల్ చేసి నేనైతే అక్కడికైతే వెళ్ళిపోతున్నాను. నేనైతే ఇప్పుడు వచ్చేసి మంగాఫ్ కి సభయ్యాకి మధ్యలో అయితే నేనైతే 30 నెంబర్ రోడ్ లో నుంచి అయితే నేను వెళ్తాను చూడండి. ఇంకా ముందర వచ్చేసి ఇంకా సభయ్యా ఫాహెల్ ఇషారా వస్తుంది, అంటే సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ లో వచ్చేసి మనం అయితే రైట్ కి అయితే వెళ్ళిపోవాలి. ఆ సివిల్ ఐడి ఆఫీస్ అక్కడే ఉంటది. ఎవరికైనా కానీ కువైట్ లో ఉండే వాళ్ళకి అడ్రస్ తెలియకపోతే చూడండి, క్లారిటీగా అయితే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఒక సిగ్నల్ అయితే వస్తుంది మనకి, సభయ్యా ఫాహెల్ సిగ్నల్. ఆ సిగ్నల్ లో నుంచి మనం రైట్ వెళ్ళిపోవాలి. రైట్ కి వెళ్ళిపోయిన తర్వాత ముందర వచ్చేసి మనకైతే సభయ్యాకి మళ్ళీ ఇంకో రూట్ అయితే ఉంటది. రైట్ సైడ్ లో అయితే మనం దూరిన తర్వాత చూడండి, ఇక్కడ ముందర కనిపిస్తుంది. ఇక్కడైతే మనం అయితే రైట్ కి అయితే తీసుకోవాలి. ఇక్కడ రైట్ తీసుకునేస్తే మనం అయితే ఇంకా సభయ్యాలోకి అయితే ఎంటర్ అయిపోతాము. ఇంకా స్ట్రైట్ వెళ్ళామే అనుకోండి, అహ్మదీ వస్తుంది. నా ఏరియా అహ్మదీనే. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ లోకి అయితే నేనైతే ఎంట్రీ అయిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ముందర వచ్చేసి మనకైతే ఒక దవార్, ఇంకా ఈ రౌండ్ అబౌట్ లో వచ్చేసి మనం వచ్చేసి ఇంకా లెఫ్ట్ కి అయితే తీసుకోవాలి కారు. ఎందుకురా అంటే మనకి దగ్గరలోనే ఉంటది. ఈ దవార్ దాటుకున్న తర్వాత మనం రైట్ లో అయితే ఎంటర్ అయిపోవాలి. ఇంకా దవార్ లెఫ్ట్ తీసుకుంటానే మనము ఫస్ట్ రైటే మనకైతే వస్తుంది. ఆ రైటే మనం తీసుకోవాలన్నమాట. ఈ దవార్ వచ్చేసి కొత్తగా అయితే కట్టారు. చాలా మందికి కువైట్ లో ఉండే వాళ్ళకి ఈ ఆఫీస్ అయితే తెలీదు. అకామా రెన్యువల్ అయిపోయి మనకి వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకైతే ఆ మిషన్ నెంబర్ అయితే ఇస్తాడు. ఆ మిషన్ నెంబర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన పాత సివిల్ ఐడి అయితే మనం అయితే లోపల అయితే వేసేయాలి. దాని తర్వాత కొత్త సివిల్ ఐడి అయితే మనకైతే రెడీ అయిపోయేసి వచ్చేస్తుంది. అప్పటికప్పుడే అయితే రెన్యువల్ అయిపోతుంది మనకి. చూడండి, అటు సైడ్ మొత్తము ఆ దవార్కి రైట్ సైడ్ లో ఉండేది మొత్తం ఏరియా వచ్చేసి సభయ్యా. ఆ సభయ్యాకి ఆపోజిట్ లో ఉండేదే మనం అయితే లెఫ్ట్ సైడ్ లో మనం అయితే తీసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో తీసుకుంటానే మనం ఫస్ట్ రైటే మనకు ఉంటది. చూడండి, అబ్జర్వ్ చేసుకోండి, లేదంటే మిస్ అయిపోతుంది ఈ రూట్. ఎందుకు అంటే మనకి ఇక్కడ కొత్త రూట్ వేశారు కాబట్టి మనకైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటది అప్పుడప్పుడు. ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకి సాలా ఒకటి వస్తుంది. ఆ సాలా మస్జిద్ రైట్ సైడ్ లోనే మనం అయితే ఫస్ట్ రైట్ అయితే తీసుకోవాలి, లోపలికి అయితే దూరిపోవాలి. ఇక్కడ మనకి మళ్ళీ ఒక దవార్ అయితే వస్తుంది. ఆ దవార్ లో వచ్చేసి మనం అయితే స్ట్రైట్ అయితే వెళ్ళకూడదు. చూడండి, కువైటీ వాళ్ళు ఎలాగంటే అలా అయితే దూరేస్తూ ఉంటారు. వాళ్ళకైతే మనం అయితే ఖచ్చితంగా వాళ్ళకైతే రూట్ అయితే ఇచ్చేయాలి, లేదంటే ఇంకా తిట్టేదానికి కూడా వెనకాడరు వీళ్ళు. మొత్తానికి అయితే ఇక్కడ వచ్చేసి ఈ దవార్ స్ట్రైట్ వెళ్ళామే అనుకోండి, మర్హా ల్యాండ్ అని చెప్పేసి చిన్నపిల్లలది క్యాంప్ అయితే ఉంటుంది అటు సైడ్, ప్లే గ్రౌండ్స్. మనం అయితే స్ట్రైట్ వెళ్ళకూడదు, లెఫ్ట్ తీసుకునేసి మనం అయితే రైట్ తీసుకునేసి ఇది అంతా పార్కింగే. ఇంకా నేను ఇక్కడైతే పార్క్ అయితే చేశాను. నేనైతే ఇంకా బయలుదేరి అయితే నేనైతే వెళ్తాను. చూడండి, ఈ ఆఫీస్ వచ్చేసి బతాకా ఆఫీస్ అనమాట. ఇది కనిపిస్తాను చూడండి, అదే. మొత్తానికైతే నేనైతే ఇంకా స్ట్రైట్ అయితే లోపలికి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళకైతే ఎవరికి కువైటీ వాళ్ళు ఉంటారో ఇంకా మమ్ను అనమాట. అంటే ఇక్కడ వచ్చేసి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. మనమైతే కెమెరాలు పట్టుకొని మనం అయితే లోపలికి అయితే ఎంటర్ అవ్వకూడదు. సో నేను అయినా కూడా రిస్క్ చేసి నేనైతే ఈ వీడియో అయితే మీకోసం అయితే చూపిస్తున్నాను. చూడండి, కువైటీ వాళ్ళు బతాకాలు అయితే రెన్యువల్ చేపించుకునేసి, ఇంకా కొందరికి డౌట్లు ఉంటాయి, కొందరికి అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. వాళ్ళు సివిల్ ఐడిలో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కరప్షన్ చేసుకుని అయితే వెళ్తా ఉంటారు. చూడండి, లోపల అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ మిషన్లు చూడండి, చూపిస్తాను ఒకసారిగా క్లారిటీగా. ఈ మిషన్లలోనే మనకైతే నెంబర్లు అయితే ఇస్తూ ఉంటాడు అనమాట నోటిఫికేషన్లో. కువైటీ వాళ్ళు నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికైతే వచ్చి ఇంకా వాళ్ళ డ్రైవర్లవి కానీ వాళ్ళ ఖద్దామాలవి కానీ తెలియని వాళ్ళవన్నీ బతాకాలు వచ్చేసి ఇక్కడ పాతవి వేసేసి కొత్తవి అయితే తీసుకుంటా ఉంటారు. నా మిషన్ అయితే ఎక్కడ ఉండదని చెప్పేసి నేనైతే ఒక 10 నిమిషాలు అయితే నేను కూడా వెతుక్కున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ లోపలికి అయితే వెళ్ళమని చెప్పాడు ఒక సెక్యూరిటీ అతను. ఇక్కడ చూడండి, కువైటీ వాళ్ళు, అజ్నబీ వాళ్ళు, కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు, బయట షూన్ వీసాల వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికైతే వస్తారు. నా నెంబర్ వచ్చేసి 47, ఇదే నా నెంబరు. నేనైతే ఇంకా పాత సివిల్ ఐడి అయితే నేనైతే లోపలికి అయితే వేస్తాను చూడండి. నేనైతే ఇంకా సివిల్ ఐడి అయితే లోపలికి అయితే వేస్తాను చూడండి. ఆ సివిల్ ఐడి వేసిన తర్వాత నాదైతే ప్రతి ఒక్కరు కూడా తొందరగా వస్తున్నాయి. నావైతే అస్సలు రాలేదు. నేనైతే ఒక 2 నిమిషాలు అయితే నేను అక్కడే వెయిట్ చేశాను.
అదంతా నా కొత్త సివిల్ ఐడి అయితే రైట్ సైడ్ లో నుంచి అయితే మనం అయితే పాతది వేయాలి, లెఫ్ట్ సైడ్ లో నుంచి మనం అయితే కొత్తది వస్తుంది అనమాట మనకి. పక్కనుండే మిషన్లు అంతా ఫుల్గా అయితే ఉన్నాయి. నాకైతే వెయిటింగ్ చేసేదానికైతే నాకేం టైం పట్టలేదు, ఒక 2 నిమిషాల్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. నా బతాకా కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తాను, ఇంతవరకు అయితే రాలేదు, అందరివి అయితే వస్తాయి. చూడండి మొత్తానికైతే నా బతాకా వచ్చేసి ఒక 2 మినిట్స్ అయితే తీసుకునింది టైము, అది ఏమో కానీ నాకైతే తెలియదు. మొత్తానికైతే ఇప్పుడు అయితే నా బతాకా అయితే బయటికి అయితే వచ్చేసింది. చూడండి నేను అనుకున్నాను నా బతాకా రాదేమో అని చెప్పేసి అనుకున్నాను, నా పాత సివిల్ ఐడి కూడా వెళ్ళిపోయింది కదరా అని చెప్పేసి నేనైతే ఘాబరా అయితే పడిపోయాను. మొత్తానికైతే రైట్ సైడ్ లో మిషన్స్ అన్ని తొందరగా అయితే ప్రాసెస్ అయితే అయిపోయినాయి. నా మిషన్ అయితే ఇంత లేట్ గా ఇచ్చింది చూడండి. ఇప్పుడే మొత్తానికైతే నాకైతే సివిల్ ఐడి నా చేతిలోకి అయితే తీసుకున్నా చూడండి. సో నేనైతే తీసుకునేసాను నా సివిల్ ఐడి నేనైతే కొత్తది అయితే తీసుకునేసాను. మొత్తం అప్డేట్ అయిపోయి వచ్చేసింది. ఇంకా 2 సంవత్సరాల వరకు ఈ మిషన్ల కార్డు అయితే నాకైతే పని అయితే ఉండదు అసలు. ఇక్కడ చూడండి కోయిటీ వాళ్ళందరూ కూడా అయితే ఇలాగే అయితే వెయిట్ చేసుకుంటూ వాళ్ళ బతాకాలు కొత్తవి అయితే రెన్యువల్ చేసుకుని ఇలాగైతే తీసుకుని వెళ్తూ ఉంటారు. మొత్తానికి నాకు 3 నిమిషాలు 4 నిమిషాలు ఒక 5 నిమిషాలు అనుకోండి, ఇంకా వెతుక్కునే ఆ టైం వెతుక్కునేంత వరకు నాకైతే 5 నిమిషాలు అయితే పట్టిందంటే. ఇక్కడ ఆ వీడియో అయితే చూసేసావు, మొత్తానికి ఎలా ఉండదో ఒకసారి అయితే కామెంట్ అయితే పెట్టేసేయి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దన్నా.